హీరోయిన్ చేయి తాకగానే హీరోకి గత జన్మ గుర్తుకు రావడం మగధీరలో చూసాం. హీరో ఎవరినైనా ఏ వస్తువునైనా తాకితే గతంలో ఏం జరిగిందో చెప్పడం టచ్ మీ నట్లో కథాంశం. దసరా ఫిల్మ్ దీక్షిత్ మరియు కోమలి ప్రసాద్, దేవి ప్రసాద్, హర్షవర్ధన్, నవదీప్ తదితరులు నటించిన వెబ్ సిరీస్ ఇది. కొరియన్ సిరీస్ హీ సైకోమెట్రిక్ ని బేస్ చేసుకుని దర్శకుడు రమల్ తేజ దీన్ని రూపొందించారు. జియో హాట్‌స్టార్ లో తాజాగా విడుదలైన ఈ సిరీస్ ఆడియన్స్ ని హార్ట్ టచ్ చేసిందా లేదా అనే విషయాల్ని రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. బట్ దానికంటే ముందుగా మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. యాక్షన్ సీన్స్‌లో కీలక పాత్రధారికి దెబ్బ తగిలితే గతాన్ని మర్చిపోవడం చూసే ఉంటాం. వైద్యుల చికిత్సకు కోలుకోని సదరు వ్యక్తి కుటుంబాన్నో ప్రేమించిన వారినో చూడగానే షాక్‌లోంచి తేరుకుంటాడు. దీక్షిత్ కూడా చిన్నప్పుడు భవనంపై నుంచి కింద పడటంతో సైకోమెట్రిక్ బారిన పడతాడు. దీనివల్ల అతడిని ఎవరైనా తాకినా, తాను ఏదైనా వస్తువును తాకినా కూడా వాటి తాలూకు గతాన్ని అతను చెప్పగలడు. మరి ఇలాంటి వ్యక్తి నేరం జరిగిన ప్రదేశంలోని వస్తువులతో క్రైమ్ చేసిందెవరన్న దానికి క్లూ ఇవ్వగలడా? అదే టెస్ట్ చేస్తారు పోలీసులు. గోదావరి హాస్పిటల్‌కు సంబంధించిన ఫైర్ యాక్సిడెంట్ కేసుని ఛేదించేందుకు పోలీస్ టీమ్ రిషిని సంప్రదిస్తుంది. ఆ బృందంలోని ఎస్పీ రాఘవ్ అంటే నవదీప్‌కి, రిషికి ముందు నుంచి మంచి రిలేషన్ ఉంటుంది. ఆసుపత్రిలో జరిగినట్టే కొన్నాళ్ల క్రితం ఒక అపార్ట్మెంట్‌లో కూడా ఇలాంటి ప్రమాదం చోటు చేసుకోవడంతో కొత్త కేసు కోసం పాత కేసుని రీఇన్వెస్టిగేషన్ చేయాలని ప్రయత్నిస్తారు. మరి ఆ ప్రమాదాలకి కారణం ఎవరు? రాఘవ టీం ఈ కేసుని సాల్వ్ చేసిందా? రిషి ప్రేమించిన అమ్మాయి మేఘ అంటే కోమలి ప్రసాద్ తండ్రికి ఈ ప్రమాదాలకి ఏదైనా లింక్ ఉందా? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలియాలంటే సిరీస్‌ని చూడాల్సిందే. ఇక సిరీస్ ఎలా ఉందంటే, ఇప్పటివరకు భారతీయ ప్రేక్షకులు చూడని ఒక కొత్త కాన్సెప్ట్‌ను చూపించాలన్న దర్శకుడు ప్రయత్నం అప్రిషియేట్ చేయాల్సిందే. కానీ దాన్ని ఇంట్రెస్టింగ్‌గా ప్రెజెంట్ చేయలేకపోయారు. అసలు కథని హైలైట్ చేయకపోవడంతో థ్రిల్ చేయాల్సిన సిరీస్ కాస్త కామెడీ అయింది. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అన్నట్టు నేరం ఎంత చిన్నదైనా దాన్ని చేసింది ఎవరు? ఎందుకు చేశారు? అన్న యాంగిల్‌లో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో నడిపిస్తే కొంచెం బాగుండేది. అదే ఇందులో మిస్ అయింది. పెద్ద పెద్ద క్రైమ్స్ జరుగుతున్నా కూడా వాటిని తేలిగ్గా లైట్‌గా తీసుకున్నారేమో అనిపిస్తా ఉంటుంది. అపార్ట్మెంట్‌లో ఫైర్ యాక్సిడెంట్ సీన్‌తో ఏం జరిగిందో అన్న ఇంట్రెస్ట్ స్టార్టింగ్‌లోనే పెంచిన దర్శకుడు దాన్ని కంటిన్యూ చేయలేకపోయాడు. పోలీసులకి రిషి హెల్ప్ చేసే సీన్స్ కూడా ఇంకాస్త స్ట్రాంగ్‌గా ఉంటే బాగుండేదనిపిస్తది. ఎంతో ఇంపార్టెంట్ అయిన ఆ సీన్స్‌లో అసలు సీరియస్‌నెస్సే ఉండదు. పోలీసులకి తన వంతుగా రిషి సాయం చేయాలనుకోవడం, అతను చెప్పిన విషయాలకు వారు నవ్వుకోవడం తప్ప అసలు హీరోయిజాన్ని ఎలివేట్ చేసే ఒక సన్నివేశం కూడా కనిపించదు. రిషి, మేఘాల పరిచయం, వాళ్ళ లవ్ ట్రాక్ ఆకట్టుకుంటాయి. రిషి, రాఘవల చైల్డ్‌హుడ్ ఎపిసోడ్స్, ఫాదర్‌తో మేఘాకు ఉండే రిలేషన్ కూడా బాగానే చూపించారు. అయితే ఇది కామెడీ డ్రామానే అని ఫిక్స్ అయ్యి చూస్తే పర్వాలేదు. కానీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ జోనర్ అని చూస్తే మాత్రం డెఫినెట్‌గా మీరు డిసప్పాయింట్ అవుతారు. దానికి తోడు అసలు కథ సీజన్ 2లో ఉందని క్లైమాక్స్ చూసాక గాని అర్థం కాదు. ఇక ఆర్టిస్టుల పెర్ఫార్మెన్సెస్ విషయానికొస్తే తనలో ఉన్న స్పెషల్ పవర్‌తో ఏదో సాధించాలనుకున్న యువకుడిగా దీక్షిత్ బాగా యాక్ట్ చేశాడు. పోలీస్ ఆఫీసర్‌గా నవదీప్ సెటిల్డ్ యాక్టింగ్ ఉంటది. జైలు జీవితం గడుపుతున్న నాన్నని బయటకు తీసుకొచ్చేందుకు పోలీస్ ఆఫీసర్ అవ్వాలన్న యువతి మేఘన పాత్రలో కూడా కోమలి ప్రసాద్ బాగానే చేసింది. ఈ ముగ్గురికే స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్కువ. ఇక దేవి ప్రసాద్, హర్షవర్ధన్, ప్రమోదిని తదితరులు వాళ్ళ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.